సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. అంటే ఆహారము పొందుకోండి, దేవుని దగ్గర నుండే ఎదురు చూడండి. మీ ప్రయత్నాలు, మీ ప్రయాస అవన్నీ ఒక ఎత్తు అయితే ఆఖరికి ఆశీర్వాదం ఇచ్చేది దేవుడే. వెళ్తున్నప్పుడు దేవుని దగ్గర నుండి ఎదురు చూస్తుందంట. ఈరోజు మనం చేసిన ప్రయాసలంతా చేసి, దేవా నువ్వు నాకు సహాయం చెయ్య, నా ప్రయాస ఒకెత్తు, నా కష్టం ఒకెత్తు, నేను నాటే విత్తనం ఒకెత్తు, కానీ నువ్వే నన్ను ఫలింపచేయ్యా అనే ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి. మీ స్వబుద్ధి పైన ఆధారపడకండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. డోంట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. మీకు ఏది మంచిది కావాలన్నా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంత స్పష్టంగా దేవుడు అడుగు వాటికి మీరు జవాబు పొందుకుంటారని దేవుని వాక్యం అంత స్పష్టంగా తెలియజెప్పి, ఏది చేసినా, నేను ఏది పట్టుకున్నా, ఏది ప్రయత్నించినా నీ ఆశీర్వాదం చూడాలయ్యా, నీ నడిపింపు చూడాలయ్యా, నీ స్వస్థతని చూడాలయ్యా, నీ కార్యం చూడాలయ్యా. అవును అని మిమ్మల్ని చూసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారా? జాగ్రత్త అండి. మన ప్రవర్తన, వెన్ వీ క్యారీ గాడ్ అండ్ వెన్ గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ విత్ అస్, మనము దేవుణ్ణి మోస్తే దేవుడు మనల్ని మోస్తాడంట. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని కనపరచాలి, దేవుని గొప్ప కార్యాలు కనపరచాలి, దేవుడు గొప్పతనాన్ని కనపరచాలి. సో సీక్ ఫుడ్ ఫ్రమ్ గాడ్. చెప్తారా? మరొకసారి సాతాను శోధన నదికబైనా సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. మరొకసారి